రెస్పాన్సిబిలిటీ మా గవర్నమెంట్లో సత్య ఉన్నాడు. సత్య విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే ఆ మంత్రివర్గమో లేకపోతే ఆ మంత్రిత్వ శాఖలో ఏదైనా ఇష్యూ ఉంటే ప్రభుత్వంగా మేము మాట్లాడతాం, లేకపోతే అతను మాట్లాడతాడు. కానీ బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళని అడిగితే ఏమొస్తుంది అని ఆయన చాలా చాలా క్లియర్గా మాట్లాడాడు. సో ఇక్కడ నేను అనేది అదే, వై టీడీపీ హ్యాస్ బీన్ టార్గెటెడ్, వై రామ్మోహన్ నాయుడు హ్యాస్ బీన్ టార్గెటెడ్, దట్ ఇస్ మై క్వశ్చన్. దీపక్ రెడ్డి గారు మొన్న అర్నబ్ షోలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మనిషి మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని బేషరం అని చెప్పే మాట మాట్లాడిందని నేను గట్టిగా అపోజ్ చేశాను. ఒక మంత్రిని పట్టుకొని ఏదో మంచోడు సౌమ్యుడు అని చెప్పి ఈ విధంగా నోటుకొచ్చినట్టు టార్గెట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇదే విధంగా బీజేపీకి సంబంధించిన మంత్రుల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారా? నేను అదే అడుగుతున్నా. పౌర విమానయాన మంత్రి బీజేపీ నాయకుడు అయి ఉంటే అతని స్టాండ్ ఇలా ఉండేదా అని. కరెక్ట్ అండి. డబుల్ స్టాండర్డ్స్ ఇక్కడ కనపడతా ఉన్నాయి. అండ్ ఆ విధంగా అటువంటి పదజాలము ఒక మంత్రి మీద, ఒక యువకుడు, ఒక ఉత్సాహవంతుడు, సిన్సియర్ గా పనిచేసే వాళ్ళ మీద టార్గెట్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఇప్పుడు మేము కూడా ఇది అయిపోయిన తర్వాత చర్చ చేస్తాం. ఇంకా ప్రతి దగ్గర మనం సౌమ్యంగా ఉంటే బాగుండదేమో, వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం మాట్లాడలేమో అనేది కూడా ఇంకా నెక్స్ట్ నుంచి మేము కూడా ఒక డిస్కషన్కి వస్తాం. నేను ఒకటి సూటిగా ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. నన్ను అర్నబ్ గోస్వామి షోకి పిలిచింది ఒక దీపక్ రెడ్డిగా పిలిచినారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పిలిచినారా, కేంద్ర ప్రభుత్వం తరఫున పిలిచినారా? నన్ను పిలిచింది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో నన్ను పిలిచినారు. అది మాత్రం క్లారిటీ ఉంది కదండి. సో నన్ను తెలుగుదేశం పార్టీ తరఫున పిలిచినప్పుడు నేను మా పార్టీ విధానాలు నేను చెప్పాలా, లేకపోతే నేను ప్రభుత్వం విధానమో లేకపోతే ఇంకోటి విధానమో నేను చెప్పాలనా? నాకు అర్థమే కావటం లేదు. సో ఇది అందరికి ఒకసారి దయచేసి క్లారిటీ రావాలి. ముఖ్యమైనది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలోకి మీరు పోయి చూస్తే వందలాది పోస్టులు లక్షల్లో వెళ్ళిపోతా ఉంది. లోకేష్ గారిని టార్గెట్ చేస్తా, ఎందుకు ఇది జరుగుతా ఉంది, దీని వెనకాల మీరు పోయి చెక్ చేయండి. ఆ హ్యాండ్లర్స్ అన్ని వైసీపీకి సంబంధించిన వాళ్ళే. అంటే ఒక పక్క ప్రణాళిక ప్రకారము వైసీపీ వాళ్ళు దీన్ని రన్ చేస్తా ఉన్నారు అని చెప్పి మాత్రం మనకు అర్థమవుతా ఉంది. వార్ రూమ్ అని చెప్పి, వార్ రూమ్ లో లోకేష్ గారు ఉండారు అని చెప్పి నేను చెప్పిన అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. అది కేంద్ర మంత్రి వార్ రూమ్ లో మానిటర్ చేస్తారన్నా నేను విన్నాను అండి. లోకేష్ గారు వార్ రూమ్ అని చెప్పి దీపక్ రెడ్డి అన్నాడు, లోకేష్ గారు అమెరికాలో ఉండారని ఇంకొక వీడియో రన్ చేస్తా ఉంటారు. తర్వాత ఇంకొక వీడియో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని సైడ్ లైన్ చేసేదానికి లోకేష్ గారిని ముందు పెడుతున్నారు. ఒక పక్క ప్రణాళిక ప్రకారం టీడీపీ వాళ్ళు అని చెప్పి ఒక దగ్గర అంటారు. ఇంకొక దగ్గర లోకేష్ గారు అన్ని మంత్రులు ఆయన చెప్పినట్టు వినాలా అని చెప్పి మళ్ళా దుష్ప్రచారం చేస్తూ ఉండరు. మరొక దగ్గర బీసీ మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారి మీద టార్గెట్ చేస్తూ ఉండారని ఒక దగ్గర అంటున్నారు. అంటే ఎన్ని రకాల ఎవరు ఏం చెప్పినా దీపక్ రెడ్డి గారు ఒక విషయం అయితే నేను చెప్పగలను. అంటే దిస్ ఈజ్ మై యాజ్ అ జర్నలిస్ట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. మీకే కాదు, మీలాంటి నాయకులకు కానీ పార్టీలో ఉన్న ఆల్ లేయర్స్ ఆఫ్ లీడర్స్కి నాయకుడి మెప్పు కోసం టక్మన్ టంగ్ స్లిప్ అయితే ఇగో ఇలాంటి సమస్యలు వస్తాయి. I strongly oppose. Of course, that is your wish. Strongly oppose. నేను ఒక్కడనే మొత్తం జోనల్ కోఆర్డినేటర్స్ లో ప్రతి ప్రోగ్రామ్ లో ఎన్నిసార్లు స్టేజ్ మీద కనపడతారు, ఎన్నిసార్లు భజన చేసినట్టు కనపడతారు, ఆ వైసీపీ వాళ్ళు అన్నట్టు టంగ్ స్లిప్ అనేది కాదు. మా పార్టీ నాయకుడు గురించి నేను మాట్లాడాలా, మా పార్టీ స్టాండ్ గురించి నేను చెప్పాలా, దానికనే పిలిచింది. అక్కడ నన్ను దీపక్ రెడ్డిగా పిలవలేదు, ప్రభుత్వ ప్రతినిధిగా పిలవలేదు. దీపక్ రెడ్డిగా ఎందుకు పిలుస్తారు అసలు? దీపక్ రెడ్డి ఈజ్ ఎన్ ఇండివిజువల్. తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ గా పిలుస్తారు. అంతే కదండి. మా అధినేత దాని మీద యాక్షన్ తీసుకున్నాడు, చూస్తున్నాడు అని చెప్పడంలో ఏ విధమైన తప్పు అవుద్ది? ఇప్పుడు డిబేట్ లో మీ ఏబిఎన్ ఛానల్ ఏదన్నా వస్తే మీ ఛానల్ గురించి మీరు మాట్లాడతారా, లేదా సాక్షి గురించి మీరు మాట్లాడతారా? అదే రిపబ్లిక్ ఛానల్లో ఆయన ఛానల్ గురించి ఆయన మాట్లాడుకుంటారా, లేకపోతే ఆయన కాంపిటేటివ్ టైమ్స్ గురించి మాట్లాడతారా? సో పార్టీ ప్రభుత్వం అనేది మా పార్టీ గెలిచిన తర్వాతనే కదా ప్రభుత్వం వచ్చేది. రైట్, ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు. దీపక్ రెడ్డి గారు, ఇక్కడ విక్రమ్ గారు ఐ థింక్ ఇప్పుడు ఒక ఇది వచ్చి ఉంటుంది.